సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో చాలామందికి ఏంటంటే చెస్ట్కి పొట్టకి మధ్యలో ఈ పార్ట్లో కొంచెం ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తూ ఉంటుంది, ఎలా తగ్గించుకోవాలి, ఆల్రెడీ వీడియోస్ అనేవి 2 times షేర్ చేశాను. నేను 3 years నుంచి చేస్తున్నా కాబట్టి లాస్ట్ 2 yearsగా చేశాను. ఈ ఇయర్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. నిన్న వచ్చింది కామెంట్ అనేది, అందుకే దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ నాకు పర్సనల్గా సేమ్ ఇదే పెయిన్ అనేది ఉండేది. సో ఈ పెయిన్ ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే లాస్ట్ 3rd trimester ఎక్కువగా ఉంటుంది పెయిన్ అనేది. ఎందుకంటే పొట్ట అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, అక్కడ ప్లేస్ అనేది ఇంకా సరిపోదు. సో బిడ్డ బరువుకి ఆ చెస్ట్ అనేది అంటే పొట్ట పైకి వస్తూ ఉంటుంది, చెస్ట్కి పొట్టకి మధ్యలో బాగా రాపిడి అవుతూ ఉంటుంది. సో నల్లగా మచ్చ కూడా పడే అవకాశం ఉంది ఎక్కువగా. సో పొట్ట ఇలా పైకి వస్తూ ఉంటుంది, చెస్ట్ ఇంకా తట్టుకోలేక ఆ చెస్ట్కి పొట్టకి మిడిల్లో మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో 3rd trimester కామన్ అండి. కాకపోతే మీరు కొంచెం ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అటువైపు ఎక్కువ పడుకోవద్దు. ఒకవేళ రైట్ సైడ్ ఎక్కువ ఉంటే మాత్రం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ పడుకోండి. ఎవ్రీ టైం రైట్ సైడే పడుకోకూడదు. లెఫ్ట్ సైడ్ ఎవ్రీ టైం పడుకున్నా ఏం కాదు, కానీ కొంచెం పిల్లోస్ స్లీపింగ్ పిల్లో ఉంటుంది కదా, అది పెట్టుకొని మీరు రిలాక్సేషన్ అనేది అవ్వచ్చు. అండ్ దాని తర్వాత అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ హాట్ వాటర్ బ్యాగ్ కూడా మీరు అప్పుడప్పుడు అక్కడ పెట్టుకుంటే కొంచెం ఉపశమనం వస్తుంది. కానీ డెలివరీ దాకా ఈ పెయిన్ అనేది తగ్గదు. డెలివరీ తర్వాతనే మనకి బేబీని బయటికి తీసాక వితిన్ 2 daysలో మనకి పెయిన్ అనేది తగ్గిపోతుంది. కానీ అప్పటిదాకా మనం కొంచెం రిలాక్స్ అనేది అవ్వచ్చు. అప్పుడప్పుడు విక్స్ కూడా రాసుకోవచ్చు. అండ్ కొంచెం ఆ పిల్లోస్ అనేవి కంఫర్టబుల్గా బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ ఒకటి పెట్టుకొని కూడా మీరు కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు. సో ఇలా చేస్తే ఈ పెయిన్ కొంచెం తగ్గుతుంది, కానీ కంప్లీట్గా అయితే తగ్గదు. కంప్లీట్గా తగ్గాలంటే ఇంకా డెలివరీ తర్వాతే. సో ప్రెగ్నెన్సీలో ఈ పెయిన్ అనేది కామన్. సో స్టార్టింగ్ నుంచి వస్తే కూడా ఇంకేం చేయలేము. ఒకసారి గ్యాస్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో ఎర్లీ మార్నింగ్ గ్యాస్ ట్యాబ్లెట్ అనేది వేసుకోండి. ఆ గ్యాస్ వల్ల కూడా ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా ఈ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో ఇలాంటి పెయిన్ ఎందుకు వస్తూ ఉంటుంది అండ్ దీన్ని ఎలా తగ్గించుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.